దీపావళికి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు క్రేజీ సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చాయి. పండక్కి అసలు సిసలు ధమాకా మూవీ మాదంటే మాదంటూ ప్రమోషన్స్ తో మంచి బస్ క్రియేట్ చేసుకున్నాయి. మరి వీటిల్లో దీపావళి విన్నర్ గా నిలిచిన సినిమా ఏది? ఆడియన్స్ అంచనాల్ని అందుకుని కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సినిమా ఏది? దీపావళికి పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో ఈసారి యంగ్ హీరోస్ తమ లక్ చెక్ చేసుకునేందుకు ఆడియన్స్ ముందుకొచ్చారు. అసలే ప్రీవియస్ సినిమాల రిజల్ట్ తో డిసప్పాయింట్ చేసిన హీరోలు ఈ సినిమాలపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. దీపావళి సీజన్ లో అందరికంటే ముందుగా విడుదలైన సినిమా మిత్రమండలి. ఫన్ ఉంటే చాలు, వసూళ్లు ఆటోమేటిక్ గా వస్తాయనే హోప్స్ తో వచ్చింది మిత్రమండలి. కానీ ఆఫ్టర్ రిజల్ట్ సీన్ మారిపోయింది. కాన్ఫిడెన్స్ తో పెయిడ్ ప్రీమియర్స్ వేసిన మూవీ టీమ్ కి షాక్ ఇచ్చారు ఆడియన్స్. దీంతో దీపావళి బరిలో బోనీనే బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది. దీపావళి బాక్స్ ఆఫీస్ బరిలో తెలుసు కదా డ్యూట్ సినిమాలు మంచి బజ్ క్రియేట్ చేసుకున్నాయి. సిద్ధు జొన్నలగడ్డతో నీరజ కోన డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తూ తెరకెక్కించిన సినిమా తెలుసు కదా. సిద్ధుకి జోడీగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో చేసినంతగా ఆఫ్టర్ రిలీజ్ అంతగా సౌండ్ చెయ్యలేదనే చెప్పాలి. టాక్ సంగతి ఎలా ఉన్నా 4 రోజుల్లో 16 కోట్ల 3 లక్షల కలెక్షన్స్ సాధించి అందరినీ సర్ప్రైజ్ చేసింది స్టార్ బై సిద్ధు తెలుసు కదా సినిమా. దీపావళి సీజన్ లో తెలుగు హీరోలకు పోటీగా దిగారు ప్రదీప్ రంగనాథన్. మైత్రి బ్యానర్ లో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన ఈ తమిళ హీరో డ్యూట్ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. యూత్ ని మెప్పించే ఎలిమెంట్స్ సినిమాలో ఉండడంతో ఫస్ట్ వీకెండ్ పూర్తయిన సాలిడ్ బుకింగ్స్ తో అదరగొడుతోంది డ్యూట్ సినిమా. రిలీజ్ అయిన 4 రోజుల్లో 83 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ డ్రాగన్ సినిమాలతో 100 కోట్లు కొల్లగొట్టిన ప్రదీప్ రంగనాథన్ డ్యూట్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే అంటున్నారు జనాలు. పండక్కి అసలు సిసలు ధమాకా సినిమా తనదే అంటూ బరిలో దిగిన కిరణ్ అబ్బవరం దీపావళి విన్నర్ అనిపించుకున్నారు. టైటిల్ దగ్గర నుంచి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసిన ఈ క్రేజీ ఎంటర్టైనర్ ఆఫ్టర్ రిలీజ్ కూడా అదే జోరు చూపిస్తోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లో 17 కోట్ల 5 లక్షల గ్రాస్ వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించి హౌస్ఫుల్ షోస్ తో రన్ అవుతోంది. లాస్ట్ ఇయర్ దీపావళికి కా సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈసారి కే ర్యాంప్ తో సక్సెస్ అందుకుని దీపావళి సెంటిమెంట్ ని రిపీట్ చేశారు.